సార్ అసలు జిఎస్టీ కట్టాలని నోటీస్ ఎప్పుడు వచ్చింది, అసలు ఈ కథ ఏంటి? నాకు ఫిబ్రవరి 6వ తారీఖున నా ఫోన్పే ట్రాన్సాక్షన్ ఆగిపోవడం జరిగిందండి. ఆగిపోవడం జరిగితే నేను మహారాష్ట్ర బ్యాంకుకి వెళ్ళి సంప్రదించగా, మా బ్యాంక్ అధికారులను సంప్రదించగా, మీకు వైజాగ్ జిఎస్టీ ఆఫీస్ నుండి మీకు నోటీస్ వచ్చిందండి, మీ బ్యాంక్ అకౌంట్ హోల్డ్ చేయమని నోటీస్ వచ్చిందండి అని చెప్పని బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగిందండి. బ్యాంక్ అధికారులు చెప్పడంతో నాకు నా మీద జిఎస్టీ ఫ్రాడ్ చేశారని చెప్పని నేను 2021లోనే నేను కంప్లైంట్ చేశానండి అని చెప్పడం, వాళ్ళు బ్యాంక్ అధికారులతో చెప్తుంటే వాళ్ళు వినిపించుకోకుండా, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే జిఎస్టీ అధికారులకు చెప్పాలి అని చెప్పని వాళ్ళు సమాధానం చెప్పడం జరిగిందండి. నేను అక్కడి నుండి వచ్చిన తర్వాత నేను 2021లో నాయి బ్రాహ్మణ్ బార్బర్ షాప్ ప్రవృత్తి చేసుకుంటున్న నేను ఒక చేదోడు పథకం ద్వారా దరఖాస్తు చేసుకుంటే సచివాలయం వాళ్ళు నన్ను పిలిపించి నీకు చేదోడు పథకం రాదు అని చెప్పడం జరిగిందండి.